జిమ్‌ఖానా మూవీ రివ్యూ భయ్యా. ఈ మూవీ ఎలా ఉంది అనేదన్నమాట సోది లేకుండా మాట్లాడుకుందాం. నేను వేరే ప్లేస్‌లో ఉన్నా కాబట్టి ఈ రకంగా వీడియో అయితే చేస్తున్నా. అయితే ఈ మూవీలో హీరో వచ్చి 'ప్రేమలు' మూవీలో హీరో భయ్యా నస్లిని. ఈ మూవీ నాకు చాలా బాగా ఎంటర్‌టైన్ చేసింది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా మూవీ. జిమ్‌ఖానా మూవీ 1 వీక్ ముందే రిలీజ్ అయింది. ఇదొక మలయాళం మూవీ. తెలుగులో అయితే డబ్ చేశారు. ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకు ఒకటి అర్థమైంది భయ్యా. ఈ మూవీలో పూర్తిగా మెమ్స్ అయితే వాడారు. మెమ్స్ ఎలాంటి డైలాగ్ ఉన్నా సరే ఆ డైలాగ్ అన్నమాట మెమ్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఎంగేజింగ్ ఉంటూ సెకండ్ హాఫ్ పూర్తిగా డల్ అయింది భయ్యా. ఇదొక 5గురు కుర్రాళ్ళ స్టోరీ. పూర్తిగా చెప్తే స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతాను. కాకపోతే భయ్యా వీళ్ళొక ఫెయిల్ అవుతారు. దానివల్ల ఈ మూవీ మొత్తం ఒకవైపు అయితే వెళ్తుంది. కుర్రాళ్ళకు స్పోర్ట్స్ కోటాలో ఏదైనా జాబ్ వస్తుందని వీళ్ళైతే వెళ్తారు. దాని కారణంగా ఈ మూవీలో ఏం జరిగింది అనేది అయితే చూపిపోతున్నారు. నాకు ఒకటి అనిపించింది భయ్యా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది, స్క్రీన్ ప్లే బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోరు బాగుంది. అలాగే కేరళ విజువల్స్ అయితే వేరే లెవెల్ అయితే చూపించారు. బాక్సింగ్ రింగ్ లో పంచులు కూడా బాగానే ఉన్నాయి భయ్యా. నాకైతే రీమేక్ చేసినట్టు అనిపించలేదు, కొత్తగా ట్రై చేశారు అనిపించింది. కాకపోతే భయ్యా మూవీ చూస్తున్న సేపు బాగానే ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి మనకి ఏదో వెళ్తే అయితే అనిపిస్తుంది. డైరెక్టర్ అయితే మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు కానీ ప్రజెంట్ చేసే విధానంలో కొన్ని చోట్ల లోపాలు అయితే ఉన్నాయి. మలయాళం మూవీ అయినా సరే సాంగ్స్ మాత్రం తెలుగులో బాగా అర్థమయ్యేలా అయితే ఉంది. ఇది కొద్దిగా నాకు బాగా నచ్చింది. ఓవరాల్ భయ్యా ఈ మూవీ ఎలా ఉంది అంటే చూడొచ్చు ఒక్కసారి మాత్రమే అని నాకైతే అనిపించింది. మీరు ఒకవేళ ఈ మూవీ చూసినట్టయితే మీకు అనేది డెఫినెట్గా కామెంట్ చేసి వీడియో కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్.